బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సంచలన విజయం సాధించింది. 243 సీట్లలో ఏకంగా 202 స్థానాలు కైవసం చేసుకుని గ్రాండ్ విక్టరీ కొట్టేసింది. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను క్లీన్ స్వీప్ చేసేసింది. బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరిస్తే జేడీయూ 85 సీట్లతో విజయ దుందుబి మోగించింది. ఇదిలా ఉంటే 18వ బీహార్ అసెంబ్లీ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ కావడంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ ఇవాళ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 17వ అసెంబ్లీ రద్దుకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. దాదాపుగా నితీష్ కుమారే మరోసారి సీఎం పీఠం ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీ షెడ్యూల్ చూసుకొని నవంబర్ 19 లేదా 20 తేదీల్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఇక కేబినెట్ కూర్పుపై ఇప్పటికే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇటు సీఎంగా ఎవరు ప్రమాణం చేస్తారు, అటు కేబినెట్ లో ఎవరి షేరింగ్ ఎంత అన్న విషయాలపై ఇవాళ రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.